నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి, ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ అనేది మీకు ఇస్తాను. నా వరకు నేను మీకు క్లారిటీ ఇచ్చేదానికి ప్రయత్నిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో మరి టాపిక్లోకి వెళ్ళిపోదామా? ప్రజలు వేరే వేరే పద్ధతుల ద్వారా పిలుస్తుంటారు. అవి ఏంటంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ అని కొందరు, చైన్ మార్కెటింగ్ అని మరికొందరు, లింక్ మార్కెటింగ్ అని ఇంకొంతమంది పిలుస్తుంటారు. అంతేకాకుండా మనీ సర్క్యులేషన్ స్కీమ్ మరియు మనీ మేకింగ్ స్కీమ్, అలాగే ఇల్లీగల్ మేకింగ్ స్కీమ్ అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటారు. అయితే ఇది నేను మీకు క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటాము. ఇది చైన్ సిస్టమ్ కాదు, మరియు లింక్ సిస్టమ్ కాదు, ఇవి ఏవి పిరమిడ్ సిస్టమ్ కాదు, ఇవి ఏవి కావు అన్నమాట. ఇది వచ్చేసి ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని మనం అంటాము. సో ముందుగా దీని గురించి మనము తెలుసుకుందాం. అదేంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది లీగలా లేకపోతే ఇల్లీగలా బిజినెస్ అని మనకు అర్థం చేసుకునే దానికి మనం ప్రయత్నిద్దాం. లీగల్ బిజినెస్ వచ్చేసి మనం ఏదైనా ఒక కంపెనీ ద్వారాగా ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేసి మనము ఆ ప్రోడక్ట్ వాడిన తర్వాత మనం అంటే నలుగురికి చెప్తాము. అదే ఇల్లీగల్ బిజినెస్ వచ్చేసి మనీ సర్క్యులేషన్ స్కీమ్స్, తర్వాత పిరమిడ్ స్కీమ్స్, చైన్ స్కీమ్స్, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే ఇల్లీగల్ బిజినెస్. అందులో ప్రోడక్ట్ అనేది ఉండదు, డైరెక్ట్గా మనం డబ్బులు కడతాము, అట్లా నలుగురు చేత డబ్బులు కట్టిస్తాము, ఇలాగ మనం ఏంటంటే మోసపోతాం అన్నమాట. కానీ లీగల్ బిజినెస్లో వచ్చేసి ప్రోడక్ట్ అనేది మనం పర్చేజ్ చేసి 10 మందికి చెప్పేది మనం లీగల్ బిజినెస్ అని అంటాము. అయితే ఇది నేను మీకు క్లియర్గా వివరిస్తాను. ముందుగా వచ్చేసి ఫస్ట్ మనము అనేది మల్టీ లెవెల్ మార్కెటింగ్ అంటాము. మల్టీ లెవెల్ అనేది ఒక బిజినెస్ మోడల్ అని మనం చెప్పవచ్చు. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో వచ్చేసి కంపెనీ ప్రోడక్ట్స్ అనేవి మరియు వాటి సర్వీస్ అనేది కస్టమర్ వరకు చేరవేస్తుంది. ఈ మల్టీ లెవెల్ మార్కెటింగ్లో ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎంఎల్ఎం అనేది కంపెనీ ప్రోడక్ట్స్ మరియు సర్వీస్ అనేది కస్టమర్ వరకు చేరవేసింది అని మనం ముందుగా చెప్పుకున్నాం కదా. అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ ద్వారా కస్టమర్కు చేరవేస్తుంది. అంటే ప్రోడక్ట్స్ అనేవి సూపర్ మార్కెట్లో కానీ మరియు కిరాణా షాప్లో కానీ దొరుకుతాయి. దీనిని ట్రెడిషనల్ బిజినెస్ మోడల్ ద్వారా కంపెనీ ప్రోడక్ట్స్ అనేవి కస్టమర్కు చేరవేస్తుంది. అయితే ఇందులో వచ్చేసి మనకు ప్రోడక్ట్స్ అనేవి అడ్వర్టైజ్మెంట్ ద్వారా చేయబడుతుంది. అది వచ్చేసి సెలబ్రిటీస్ ద్వారా మరియు అడ్వర్టైజ్మెంట్ చేసి తర్వాత ప్రోడక్ట్స్ అనేవి మనకు షాప్కు వెళ్ళి మనం బై చేస్తాం. అంటే ప్రోడక్ట్స్ అనేవి మనం కొనుక్కుంటాం అన్నమాట. అయితే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా కంపెనీ ప్రోడక్ట్ గురించి కూడా మనకు తెలియకపోవచ్చు. అప్పుడు మీరు అనుకుంటారు ఈ ప్రోడక్ట్ వచ్చేసి జెన్యూన్ ప్రోడక్ట్ కాదు అని. అలాగే బిజినెస్ కూడా జెన్యూన్ బిజినెస్ కాదని మనం అనుకుంటాము. అయితే ఇందులో మనకు తెలుసుకునేది ఏమిటంటే యాక్చువల్లీ ట్రెడిషనల్ బిజినెస్ అంటే ఏమిటి, అసలు ట్రెడిషనల్ బిజినెస్ గురించి మనం తెలుసుకుందాం. ట్రెడిషనల్ బిజినెస్లో వచ్చేసి కంపెనీ డైరెక్ట్గా ప్రోడక్ట్ అనేది కస్టమర్ దగ్గరికి చేరనివ్వదు. ఎప్పుడైతే ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా కస్టమర్ కంపెనీ ద్వారా మీరు ఏ ప్రోడక్ట్ అయినా కొనాలంటే డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా వెళ్ళి కొనుక్కుంటాం లేదా షాప్కి వెళ్ళి తీసుకుంటాం. మీరు ప్రోడక్ట్ అనేది ఎవరి దగ్గర తీసుకుంటారో రిటైలర్ దగ్గరికి వెళ్ళి మీరు కొనుక్కుంటారు. ప్రోడక్ట్ని రిటైలర్ ఎక్కడైతే కొంటాడో రీజనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొనుక్కుంటాడు. రీజనల్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర తీసుకుంటాడు అనమాట. నేషనల్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ద్వారా ప్రోడక్ట్ అనేది తీసుకుంటాడు. అంటే ఇందులో మనము తెలుసుకోవాల్సింది ఏమిటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ వరకు, తర్వాత రీజనల్ డిస్ట్రిబ్యూటర్ వచ్చేసి నేషనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఆ ప్రోడక్ట్ని తీసుకొని తర్వాత రీజనల్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర హోల్సేలర్ తీసుకొని రిటైలర్ వచ్చేసి హోల్సేలర్ దగ్గర తీసుకొని కస్టమర్కి ప్రోడక్ట్ అనేది అందజేస్తాడు అనమాట. సో ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే రిటైలర్ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత సెలబ్రిటీస్ ద్వారా ఆ ప్రోడక్ట్ అనేది అడ్వర్టైజ్మెంట్ ద్వారా చెప్పబడుతుంది. అప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ప్రోడక్ట్ అనేది
మనము తీసుకుంటాము. అడ్వర్టైజ్మెంట్ చేయడానికి పెద్ద పెద్ద స్టార్స్ను కానీ మంచి పేరున్న సెలబ్రిటీస్ చేత అడ్వర్టైజ్మెంట్ చెప్పిస్తారు. దీనిని మనము ట్రెడిషనల్ బిజినెస్ ద్వారా మనకి ప్రోడక్ట్ అనేది అందుతుంది. ఇప్పుడు వచ్చేసి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏమిటి, దీని గురించి మనము క్లియర్గా తెలుసుకుందాం. మరియు బిజినెస్ ప్లాన్ గురించి కూడా తెలుసుకుందాం. ఇందులో బిజినెస్ ప్లాన్ అనేది చాలా ఈజీ. అయితే కంపెనీ అనేది ప్రోడక్ట్ను డైరెక్ట్గా కస్టమర్కి చేరవేస్తుంది. ఎందుకంటే కంపెనీ ప్రోడక్ట్ గురించి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది ఇవ్వదు. కంపెనీ అనేది డైరెక్ట్గా సాటిస్ఫైడ్ కస్టమర్కి ప్రోడక్ట్ని అందిస్తుంది. ఎందుకంటే ఈ ప్రోడక్ట్ అనేది కస్టమర్కి ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్ ప్రోడక్ట్ని వాడిన తర్వాత బాగుంటే ఆ ప్రోడక్ట్ని ఇంకొక కస్టమర్కి రికమెండ్ చేస్తాడు మరియు దాని గురించి వివరిస్తాడు. అయితే ఇందులో వచ్చేసి ప్రోడక్ట్ అనేది ట్రెడిషనల్ బిజినెస్ ద్వారా కస్టమర్కి ప్రోడక్ట్ని అందిస్తాము కదా. ఇందులో వచ్చేసి నెట్వర్క్ బిజినెస్ ప్లాన్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్ మరియు అడ్వర్టైజ్మెంట్కి వీరందరికీ ఇచ్చే డబ్బులు కస్టమర్కి కంపెనీ అనేది షేర్ చేస్తుంది. ఏది నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అనేది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది. అక్కడ వచ్చిన ప్రాఫిట్ ఏదైతే ఉందో కస్టమర్ ద్వారా ఆ ప్రోడక్ట్ రికమెండ్ చేయడం ద్వారా రిటైలర్కి, అడ్వర్టైజ్మెంట్కి, రీజనల్ డిస్ట్రిబ్యూటర్కి, హోల్సేలర్కి ఇవ్వాల్సిన డబ్బులు కస్టమర్కి కంపెనీ అనేది ఇస్తుంది. అంటే ప్రాఫిట్ అనేది షేర్ చేస్తుంది. దీనిని మనము నెట్వర్క్ బిజినెస్ మోడల్ అంటాము. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్ మోడల్ వచ్చేసి వర్డ్స్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రోడక్ట్ అనేది పబ్లిసిటీ అవుతుంది. ఇందులో అడ్వర్టైజ్మెంట్ అనేది 2 టైప్స్ అనేది ఉంటాయి. ఒకటి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్, రెండోది వచ్చేసి పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ అనేది ఎక్కువ డబ్బులు పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఆ ప్రోడక్ట్ అనేది సేల్ అయ్యేదానికి పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ని ఉపయోగిస్తారన్నమాట. పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి ప్రోడక్ట్లో ఎక్కువగా క్వాలిటీ అనేది ఉంటే ఆ ప్రోడక్ట్ని కస్టమర్ వాడినప్పుడు మౌత్ టు మౌత్ ద్వారా పబ్లిసిటీ అనేది జరుగుతుంది. దీనిని పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ అని అంటాము. అదే నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో వచ్చేసి డైరెక్ట్గా కంపెనీ ద్వారా లాగిన్ అయిన తర్వాత కంపెనీ కస్టమర్ అవుతాము. తర్వాత డైరెక్ట్గా కంపెనీ ద్వారా ప్రోడక్ట్ అనేది తీసుకుంటాము లేదా కొనుక్కుంటాము. తర్వాత ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తాము. నెట్వర్క్ మార్కెటింగ్ బిజినెస్లో వచ్చేసి రిపీట్ బిజినెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రోడక్ట్ క్వాలిటీ మరియు దాని రిజల్ట్ బట్టి ప్రోడక్ట్ యొక్క రిపీట్ ఆర్డర్ అనేది మనకు వస్తుందన్నమాట. సో ఇది ఆటోమేటిక్గా ఒక కస్టమర్ నుంచి మరొక కస్టమర్ వరకు పబ్లిసిటీ అవుతూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే మనము చిన్నప్పటి నుండి వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అంటే మన నోటి మాట ద్వారా పబ్లిసిటీ అనేది చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా ఒక వస్తువు నచ్చితే దానిని ఫ్రీగా పబ్లిసిటీ అనేది చేస్తాము. అది స్వీట్ షాప్ అయినా అవ్వచ్చు, లేకపోతే సినిమా అయినా అవ్వచ్చు, లేకపోతే రెస్టారెంట్లో ఉండే ఫుడ్ అయినా అవ్వచ్చు. ఫ్రీగా మనము పబ్లిసిటీ అనేది చేస్తామన్నమాట. అదే మన బంధువులకి, మన ఫ్రెండ్స్కి, మన నైబర్స్, పక్కింటి వాళ్ళకి మనం ఇలా ఫ్రీగా పబ్లిసిటీ అనేది చేస్తాము. అయితే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నాం కదా, మరి మనకు స్వీట్ షాప్ వాళ్ళు కానీ, సినిమా థియేటర్ వాళ్ళు కానీ, తర్వాత రెస్టారెంట్ వాళ్ళు కానీ మనకు కమిషన్ ఏమైనా ఇస్తున్నారా అంటే డబ్బులు ఏమైనా మనకు ఇస్తున్నారా? లేదు కదా. అయితే ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో అయితే మనం ఒక ప్రోడక్ట్ని పర్చేజ్ చేసినప్పుడు, ఒక ప్రోడక్ట్ని మనం బై చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని మనం వాడిన తర్వాత మనకు నచ్చితే దానిని మనం పబ్లిసిటీ చేస్తాము. సో అప్పుడు కంపెనీ ఏం చెప్తుందంటే మా ప్రోడక్ట్ను మీరు వాడారు కదా, సో మీకు ఆ ప్రోడక్ట్ నచ్చితే మీరు 10 మందికి చెప్పినప్పుడు అంటే షేర్ చేసినప్పుడు, మీరు పబ్లిసిటీ చేసినప్పుడు మనము ఇంతకుముందు చెప్పినాం కదా, అంటే ఆ రీటైలర్కి, అడ్వర్టైజ్మెంట్కి, తర్వాత హోల్సేలర్కి ఇవ్వాల్సిన డబ్బులు కంపెనీ అనేది మనకి అంటే ఆ కస్టమర్కి కంపెనీ అనేది డబ్బులు అనేది ఇస్తుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడు కంపెనీ యొక్క కస్టమర్ కాబట్టి మనకు రిటైల్ ప్రాఫిట్ మరియు బోనస్ మరియు కమిషన్ రూపంలో డబ్బులు అనేది మనకు ఇస్తారు. మనకు ఇప్పుడు డబ్బులు ఎలా వస్తుందని మీకు చాలామంది డౌట్ రావచ్చు. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే మనము ట్రెడిషనల్ బిజినెస్ ద్వారాగా ఫస్ట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అంటే ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత మనకు డైరెక్ట్గా అనేది కస్టమర్కి రాదనమాట. ఈ మధ్యలో ఎవరు ఉంటారంటే రీజనల్ డిస్ట్రిబ్యూటరు, హోల్సేలరు, తర్వాత నేషనల్ డిస్ట్రిబ్యూటరు, ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళకి వీళ్ళకి కంపెనీ అనేది డబ్బులు ఇస్తుంది, కస్టమర్కి ఇవ్వదు. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో డైరెక్ట్గా కంపెనీ అనేది
కస్టమర్కి అనేది ఇస్తుందన్నమాట. అంటే ఆ కస్టమర్కు ఆ ప్రోడక్ట్ అనేది నచ్చితే ఆ కస్టమర్కి డబ్బులు అనేది, అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు ఏదైతే ఉందో ఆ కస్టమర్కి ఇస్తుందన్నమాట. అయితే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో చాలామంది మిలియనర్స్గా ఉన్నారు. ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాగా మిలియన్స్ అనేది లేదు. ఓన్లీ ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మాత్రమే ఉన్నారు. ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో నో ఇన్వెస్ట్మెంట్, అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండదు. కొన్ని కంపెనీలో మాత్రం నామమాత్రం, అంటే లో ఇన్వెస్ట్మెంట్, అంటే కొద్దిగా మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేది ఉండదు, ఎందుకంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ రిస్క్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఓన్లీ టైం మాత్రమే మనము ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాము. ఇక్కడ మనం మనీ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేయము, ఓన్లీ నామమాత్రం. అంటే కొన్ని కంపెనీలలో ఓన్లీ మాత్రమే కొంత డబ్బులు మాత్రమే మనము ఇస్తాము. కానీ పెద్ద పెద్ద కంపెనీలు అయితే అసలు మనము డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రీగా లాగిన్ అయిపోవచ్చు, మన బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అంటే ఓన్లీ మనము ఏం చేయాలి అక్కడ ఇన్వెస్ట్మెంట్, మన టైంను మన ఎఫర్ట్ను మనము ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలో కాంపౌండింగ్ గ్రోత్ అనేది ఉంటుంది. కాంపౌండింగ్ గ్రోత్ అంటే ఏంటి? కాంపౌండింగ్ గ్రోత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నట్లయితే లేదా బిజినెస్ చేస్తున్నట్లయితే మీరు ఒక్కరే పని చేస్తారు. మీకు ఒక్కరే పని చేయడం వలన మీకు మాత్రమే డబ్బులు వస్తుంది. అంటే మీరు జాబ్ చేసినట్లయితే కానీ బిజినెస్ చేసినట్లయితే కానీ మీకు మాత్రమే డబ్బులు వస్తుంది, మీకు ఒక్కరికి మాత్రమే డబ్బులు వస్తుంది. కానీ నెట్వర్క్ మార్కెటింగ్లో వచ్చేసి మీరు ఒకరి బిజినెస్లో అవకాశం ఇచ్చినట్లయితే అప్పుడు మీరిద్దరు 1+1 అవుతారు. అంటే అప్పుడు మీరిద్దరు అవుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు జాయిన్ అయినారు, సో మీరు ఇంకొకరికి అవకాశం ఇచ్చినారంటే అప్పుడు మీరు ఇద్దరు అవుతారు అన్నమాట. అలాగా ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చినట్లయితే 4 అవుతారు. ఆ 4 ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చినట్లయితే 8 మంది అవుతారు. 8 మంది అనేది అవుతారనమాట. సో ఇలాగ టీం అనేది గ్రో అవుతుంది. అప్పుడు మీరు ఒకరు కాదు, మీ టీంతో కలిపి పనిచేస్తారు. మీ టీం ద్వారాగా ఇన్కమ్ అనేది వస్తుంది. దీనిని కాంపౌండింగ్ గ్రో అని అంటాము. ఇదే ఈ ఇండస్ట్రీలో అతి ముఖ్యమైన బెనిఫిట్. ఇక్కడ మీకు బెనిఫిట్ ఉంటుంది, అలాగే మీ టీంకి కూడా బెనిఫిట్ ఉంటుంది, అలాగే కంపెనీకి కూడా బెనిఫిట్ అనేది ఉంటుంది. నెట్వర్క్ మార్కెటింగ్లో ఇంకొక బెనిఫిట్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి? మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పానండి, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ 6 రీజన్స్ గురించి చెప్పాను. అక్కడ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీరు 6 రీజన్స్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి 6 రీజన్స్ అనేది నేను ఒక వీడియో అనేది చేశాను, మీరు వెళ్ళి చూడండి దాన్ని. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్యాసివ్ ఇన్కమ్ ఏంటి అని నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మీ దగ్గర ఒక రెంటెడ్ హౌస్, అంటే మీ ఓన్ ప్రాపర్టీ ఉన్నట్లయితే ఆ హౌస్ని మీరు రెంట్కి ఇస్తారు. రెంట్కి ఇచ్చిన తర్వాత మీరు వర్క్ చేయకపోయినా కూడా మీకు అంటే ఎవ్రీ మంత్ అనేది డబ్బులు వస్తాయి కదా, దానిని ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీ దగ్గర సమ్ మనీ అనేది ఉంది, అంటే కొంత డబ్బు అయితే ఉంది. ఆ డబ్బును మీరు ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. అది ఏమవుతుంది 1 మంత్కి కానీ 6 మంత్స్ కానీ 1 ఇయర్కి కానీ దానిపైన వచ్చే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంటుంది. దానినే మనము ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. అంటే అక్కడ మనం వర్క్ చేయట్లేదు కదా, సో మనం వర్క్ చేయకపోయినా మనకు వచ్చే ఇన్కమ్ని ప్యాసివ్ ఇన్కమ్ అని మనము అంటాము. మీరు జాబ్లో కానీ బిజినెస్లో కానీ పని చేస్తున్నట్లయితే మీకు డబ్బులు అనేది వస్తుంది. అంటే ఎప్పటి వరకు మీరు పని చేస్తున్నట్లయితే అప్పటి వరకు మీకు డబ్బులు అనేది వస్తుంది. అందుకే చాలామంది 60 ఏళ్ళ వరకు పని చేస్తూనే ఉంటారు, వాళ్ళ జీవితం మొత్తం పని చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే పని చేయడం ఆపేస్తారో అక్కడ ఇన్కమ్ అనేది ఆగిపోతుంది. దీనినే మనము యాక్టివ్ ఇన్కమ్ అంటాము. ఫ్రెండ్స్, ఒకసారి మీరు ఆలోచించండి, యాక్టివ్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారా లేదా ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలనుకుంటున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు జీవితాంతం అలాగే వర్క్ చేసుకుంటూ పోతూ ఉంటే మనం యాక్టివ్ ఇన్కమ్ కిందికి వస్తాం, అంటే మనం ప్యాసివ్ ఇన్కమ్ కిందికి రాము. ఇప్పుడు నేను ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ప్యాసివ్ ఇన్కమ్ మనం తీసుకునేటట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. మనము
అంటే కొన్ని సంవత్సరాలు ఒక 5 to 8 ఇయర్స్ వరకు, ఒక 10 ఇయర్స్ వరకు మనము ఎఫర్ట్గా పనిచేసినట్లయితే మనకు ప్యాసివ్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. మన టీం ద్వారాగా మనము ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, ఈ 21st సెంచరీలో నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ గురించి ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా గ్రో అవ్వబోతుంది. అది ఈ 21st సెంచరీలోనే అది పెద్ద మార్కెట్గా ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది గ్రో అవ్వబోతుంది. ఇది వచ్చేసి లీగల్ బిజినెస్గా ఎదగబోతుంది. అయితే ఇది కొత్త ఇండస్ట్రీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్, ఇది చాలా సంవత్సరాలుగా ఈ ఇండస్ట్రీ అనేది ఉంది. సో ఆల్రెడీ ఇది ప్రూవెన్ చేసుకుందనమాట. ఆల్రెడీగా ఇది ప్రూవ్ చేయబడింది, ఒక పెద్ద ఇండస్ట్రీ అనమాట. ఆల్రెడీగా కంపెనీ అనేది ప్రూవ్ చేసుకునేది అనమాట. ఇందులో మనము భయపడాల్సిన అవసరం లేదు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారాగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్స్ రాయండి. మీకు ఆ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. నా నెంబర్ కూడా ఇస్తాను మీకు. మీరు ఒక మంచి కంపెనీని ఎంచుకొని మీరు కెరీర్ ఏ దాంట్లో అయితే మీ కెరీర్ని పెట్టాలనుకుంటున్నారో మీరు సెర్చ్ చేయండి. ఏ కంపెనీ మంచిదో దాన్ని సెర్చ్ చేసి ఒక మంచి కంపెనీలో మీ కెరీర్ అనేది స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అనేది వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోరు కదా, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు ఇంకా మరిన్ని వీడియోస్ ద్వారాగా నేను మరొక వీడియోతో మీతో నేను కలుస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.